సార్ ఇప్పుడు ప్రయాణం ఏ ఊరు సార్ అది? మిర్జాపురం. మేర్జాపురం వెళ్తాను. ఆ ఊరు మనం ప్రాజెక్ట్ చూసి వచ్చింది. కుచ్చికాయలు. కుచ్చికాయలపూడి దగ్గర ప్రాజెక్ట్ చూసామండి. చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు మేడం వాళ్ళు. ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము. సార్ నాకు ఒకటి అనిపిస్తుంది, కేకేకే ఎందుకు ప్రాజెక్ట్స్ వస్తున్నాయంటే మా జెన్యునిటీ నచ్చిందని నాకు ఒకటి అర్థమైంది. సార్ ఇప్పుడు ఈ వీడియో ఒకవేళ ఎవరన్నా మేస్తులు చూసుంటే, మీ చూసుంటే కనుక మీ నెంబరు అండ్ మీ ఊరు చూస్తే కనుక ఒకవేళ మీ క్వాలిటీగా కట్టగలరు అనుకోండి సార్, మా టీంలో మిమ్మల్ని జాయిన్ చేస్తాం. ఆ, ఇప్పుడు ఏంటంటే మన ప్రాజెక్ట్స్ వచ్చి విజయవాడ సార్ విజయవాడ టు వైజాగ్ ప్లస్ మళ్ళీ విజయవాడ టు హైదరాబాదు, విజయవాడ టు నెల్లూరు, ఈ మధ్యలో ఉన్న ఎవరైనా సరే మేస్త్రిలో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందా అనుకోండి సార్, మాకు కాల్ చేయండి. మీ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ మా ఇంజనీర్ స్టాండర్డ్స్తో మీరు ఒకవేళ చేయగలరు అంటే కనుక డెఫినెట్లీ మీరు మన కేకే ఇన్ఫ్రా గ్రూప్లో, కేకే కన్స్ట్రక్షన్లో మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం. ఇప్పుడైతే మనం మేజాపురం వెళ్తామండి. స్లాబ్ పడుతుంది అక్కడ. క్లయింట్ తో కూడా మీకు మాట్లాడిస్తానండి ఇప్పుడు దాకా ఎలా కట్టాము ఏంటి అనేది. థ్యాంక్ యూ. సార్ ఫీడ్బ్యాక్ పరంగా మన గుంటూరు ప్రాజెక్ట్, విజయవాడ ప్రాజెక్ట్ ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి చూసారు కదా సార్. ప్రతిదీ కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని అసలు పొరపాట్లు ఏమైనా ఉంటే కానీ రెక్టిఫై చేసుకుంటూ ఉంటాము. అలా ఇవాళ ప్రాజెక్ట్ వచ్చి మేర్జాపురం అండి. జనరల్గా ఏంటంటే మేర్జాపురం అనగానే హనుమాన్ జంక్షన్ నియర్ బై. సార్ సార్ మీ పేరు సార్ నాగేంద్ర గారు ప్రాజెక్టు సార్దే సార్. సార్ మాటలు ఏందో అసలు కేకే అనే ప్రాజెక్టు మొత్తం కూడా గ్రూప్లో అప్డేట్ కరెక్ట్గా వస్తుందా, ఇంజనీర్ స్టాండర్డ్స్ కడుతున్నారా లేదా అనేది కూడా కనుక్కో. సార్ ఇప్పుడు దాకా మీకు ప్రాజెక్ట్ ఎలా అనిపించింది? ఓకే, గుడ్, బాగానే ఉంది సార్. ఇంజనీర్ స్టాండర్డ్స్గా కట్టాము. ఇంజనీర్ స్టాండర్డ్స్ సార్ గ్రూప్లో మన వాళ్ళు ప్రతిదీ కూడా రిసీవింగ్ కానీ అప్డేట్ చెప్పి చేస్తున్నారా? చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఒకసారి మేడం మాటలతో విందాము. మెయిన్ జనరల్గా ఒక మ్యామ్ సార్ గారి వైఫ్ అండి. వాస్తవంగా సార్ని పెద్ద సార్ ఉన్నారు, వాళ్ళ నాన్నగారు వల్ల మనకు ప్రాజెక్ట్ వచ్చింది. అసలు మేడం మాటలు విందాం, అసలు పర్ఫెక్ట్గా వర్క్ జరుగుతుందా లేదా మ్యామ్? సార్ చాలా బాగా జరుగుతుంది సార్, వర్క్ పర్ఫెక్ట్ కూడా చాలా బాగుంది. మ్యామ్ ఇక్కడ నేను ఒకటి విన్నాను మ్యామ్, ఆగర్లు వేసేటప్పుడు జనరల్గా పైల్ క్యాప్స్ అనేది కింద డెప్త్కి వెళ్ళింది. ఈ ఊళ్ళో అసలు 8 feet వేస్తారన్నారు. జనరల్గా మనం 15 to 16 feet వెళ్ళాము. అది వాస్తవేనా మ్యామ్? ఈ ఊళ్ళో అసలు అలా సార్ అలాంటిది ఏం లేదు, ఓన్లీ 7 to 8 ఇక్కడ. మన దగ్గర 15 దాకా వెళ్ళింది కాబట్టి చాలా బాగా జరిగింది సార్. అది ఆగర్ల వర్క్ అనేది ఆగల దాకా మనం వేసింది అప్రాక్స్ 15 to 16 feet వెళ్ళామండి. జనరల్గా ఈ ఊళ్ళో అనేది వేసేది ఏంటంటే 7 to 8 feet. అంటే నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చినాయండి, చాలా హ్యాపీగా ఉంది. పెద్ద సార్ ఉన్నారు సార్, నాన్నగారు. మ్యామ్ ఒకసారి ఆపరా సార్. మేడం గారు ఫాదర్ కండి, అయూబ్ ఖాన్ గారు. సార్ హైదరాబాద్లో ఉంటారు. వీడియోస్ నాకు చూసి అప్రాక్స్ 4 months బ్యాకే కాల్ చేశారు. నేను జనరల్గా ఏంటంటే అది కాదు ఊరికినే అనుకున్నా, కానీ సారు తీసుకొచ్చి ప్రాజెక్ట్ సార్ని ఒప్పించి ఇప్పించారు. ఆ పరంగా ఏంటంటే కేకే అనేది ప్రాజెక్ట్ ఇప్పుడు దాకా స్లాబ్ దాకా వచ్చింది. వర్క్ అనేది పర్ఫెక్ట్గా జరిగిందా లేదా అనేది ఒకసారి సార్ మాటలు తిందాం. సార్ ఇప్పుడు దాకా ఎలా జరిగింది సార్? చాలా బాగా జరిగింది, టీం వర్క్ చాలా బాగుంది. ఓకే, ఇట్లానే ప్రొసీడ్ కాండి మీరు. ఫ్యూచర్లో మీకు ఇట్లాంటి చాలా రావాలని నేను కోరుకుంటున్నాను. మీ టీం వర్క్లో ఏం తేడా లేదు, వర్క్ హాలిక్స్ ఉన్నారు, మంచి పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు. మీ సైట్ ఇంజనీర్ గారు కూడా ఎల్లవేళలా ఇక్కడ ఉండి పర్యవేక్షణ చాలా బాగుంది. కాబట్టి అందరూ చూసి దీన్ని ఇన్స్పైర్ తీసుకొని మరిన్ని మీకు ప్రాజెక్ట్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సార్, 100% ఈ మాట వినండి. వర్క్ హాలిక్గా చేస్తున్నారు. రామచంద్ర గారిని వాస్తవంగా మేమేంటంటే రిటైర్మెంట్ ఇద్దాం అనుకున్నాము, కానీ క్లయింట్ నుంచి సారాల నుంచి ఏంటంటే చేస్తున్నారు అనేది భావనలో ఉన్నారు. 100% అండి ఆయన చేసే హార్డ్ వర్క్కి ఇంకా మనం ఏమన్నా ఎడిషనల్ రిసార్ట్లో అమౌంట్లు ఏమన్నా ఆయనకి అరేంజ్ చేయాలని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే 58+ ఉన్నారు ఆయన పరంగా మేము ఫేవర్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. 100% మన మేర్జాపురంలో ఇంకా ప్రాజెక్ట్స్ రావాలనే సంకల్పంతో ది ప్రాజెక్ట్ బెస్ట్ అవుట్పుట్ వచ్చేలాగా సంకల్పంతో వెళ్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేర్జాపురం సైడ్ అండి మొత్తం కూడా అల్ట్రాటెక్ సిమెంట్ వాడమన్నారు. ఇక్కడ ఆ పరంగా వాడుతున్నాము. మీరు చూసుంటే సార్ ఒక క్లయింట్ హ్యాపీ ఫీడ్బ్యాక్ ఇస్తే మనకు అదే సక్సెస్ సార్. మెయిన్ వాస్తవంగా సార్ ప్రాఫిట్ పక్కన పెట్టేసేయండి, ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ అనేది పాజిటివ్ నోట్ వచ్చిన తర్వాత ఆ రోజంతా హ్యాపీగా పడుకోవచ్చు సార్.
థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ కేకే. సార్ అందరూ కూడా నూజివీడు ప్రాజెక్ట్ ఇప్పుడు దాకా వీడియోస్ పెట్టలేదు, అసలు నూజివీడులో ప్రాజెక్టే లేదన్నారు. సార్ అదేం కాదు, నాకు కుదరక నేను వీడియోస్ తీయట్లేదు. నూజివీడు ప్రాజెక్ట్ డిక్సీ బ్యాక్ సైడే మన ప్రాజెక్ట్ ఉందండి. నేను డైరెక్ట్గా క్లయింట్తోనే మీకు మాట్లాడిస్తాను, ఇప్పుడు చెప్తాను, ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. సార్ ఎవరైనా సరే డిక్సీ బ్యాక్ సైడ్ వచ్చి మన క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు కస్టమర్తో డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఇది సైడే కానీ ఏ సైడ్ అయినా మీరు డైరెక్ట్గా కస్టమర్తో మాట్లాడచ్చు. జనరల్ ఇప్పుడు ఏంటంటే కస్టమర్ సుకుమార్ గారు వాళ్ళ బావగారు అండి, సార్ కూడా ఇక్కడే ఉంటారు, మాట్లాడతారు. సార్ ఇప్పుడు దాకా ప్రాజెక్ట్ ఎలా జరిగింది, క్వాలిటీగా మెటీరియల్ వాడామా లేదా అనేది ఒక మాట చెప్పండి సార్. ఇప్పటి వరకు నాకు ఓకేనండి, క్వాలిటీగానే వాడారు, అంతా గుడ్. కాకపోతే మధ్యలో కొంచెం మేము అమౌంట్ లేక కొంచెం ఆపాను. తర్వాత నెక్స్ట్ నుంచి కూడా మాకు మంచి మేస్త్రి ఉన్నారు, ఎలక్ట్రీషియన్ ఉన్నారు. దాంతో మీరు కూడా కొంచెం మాకు బాగా చేస్తున్నారు కోఆపరేటింగ్. చాలా బాగా వచ్చిందండి ఫైనల్గా. సార్ నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు మనకి ఒక గ్రూప్ ఉంది కదా సార్, వాట్సాప్ గ్రూప్లో, దానికి డీటెయిలింగ్గా మీకు దాంట్లో ఏమన్నా క్వాలిటీ ఎలా ఉంది అని మధ్యలో మన వాళ్ళు ఎవరన్నా మాట్లాడడం కానీ ఏం జరుగుతుందా? అడుగుతున్నారండి, మన పవన్ సార్ వస్తున్నారు, చూస్తున్నారు, చూసి మన సూపర్వైజర్లు ఉన్నారు, చాలా క్వాలిటీగానే వాళ్ళు మాకు ఏదైనా డౌట్ వచ్చినా వాళ్ళు చేస్తున్నారు, చెప్తున్నారు, మాకు క్లారిటీగా చెప్తున్నారు, బాగానే ఉంది ఇప్పుడు వరకు. ఓకే సార్, బాగుంది. మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారా? చేస్తానండి, 100% చేస్తాను. ఓకే సార్. చూసారా సార్? సార్ నేను ఏదన్నా ఒకటే, ఇప్పుడు నూజివీడు ప్రాజెక్ట్ సుకుమార్ గారు, మీ పేరు మర్చిపోతున్నారు, సూపర్ సుకుమార్ గారు అని కాదండి, గుంటూరు ప్రాజెక్ట్, మేజాపురం, విజయవాడ, తణుకు, అన్ని ప్రాజెక్టులు మీరు అందరితో క్లయింట్తో మాట్లాడచ్చు, అసలు ఎలా కడుతున్నారు అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ కేకే. థ్యాంక్ యూ. ఏమండి వాళ్ళు ఎలాగో జర్నీ నూజివీడు, మేజాపురం, ఇంకా హనుమాన్ జంక్షన్, గుడ్లవల్లి, సారీ మ్యామ్, గుడ్లవల్లి, అన్ని సైట్లు తిరిగాం సార్. హ్యాపీ. అంటే ఒక్కొక్క క్లయింట్ దగ్గర నుంచి కేకే కూడా కొంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు సార్. ఒక సైట్లో వచ్చేలోపుకి కేకే గారు ఇక్కడ ఈ సైట్లో మేస్త్రులు అనేవాళ్ళు మీకు చెప్పేది ఒకటి, ఎక్స్ట్రా మేస్త్రులు వస్తున్నాయి అంటే నా క్లయింట్ కూడా నా ఫేవర్గా చూస్తున్నారు. అంటే నేను చెప్పేది ఒకటే అండి, మనం జెన్యున్గా ఉంటే నేచర్కి మనకి సపోర్ట్ ఇచ్చేస్తుంది. ఇక్కడ తప్పు జరుగుతుంది కేకే, నీకు లాస్ వస్తుందని నేచర్ కూడా క్లయింట్ ద్వారా కూడా కొద్దిగా చెప్పే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇవాళ నాకు హ్యాపీ సార్. అంటే ఒక్కొక్క క్లయింట్ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నా సార్. మనం గనక సక్సెస్ అవ్వాలంటే ఏ పెద్ద బుక్ 20-30 బుక్కులు చదవవసరం లేదండి. రోజుకి ఒకటి కొత్తది నేర్చుకుంటే 100% సక్సెస్ అదే సార్. మా ఎంప్లాయీస్కి చెప్పాను, ఐ మీన్ మా శిరీష మ్యామ్కి, మా అమూల్య మ్యామ్, రోజుకి ఒకటి అడగండి, నేనేం నేర్చుకున్నానో అడగండి రోజు 8కి, మీ డ్యూటీ అదే అన్న వెళ్ళేటప్పుడు. అంటే నేను కంపల్సరీగా ఏం నేర్చుకోవాలని నా మైండ్ తపనతో ఉంటుంది. అలాగే మీరు కూడా ఒకటి కొత్తది ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా 30 రోజులు 30 కొత్తవి నేర్చుకుంటే అప్గ్రేడ్ వర్షన్ అదే అయిపోద్ది. థ్యాంక్ యూ అండి. విజయవాడలో మనకి గురించి క్లయింట్ వెయిట్ చేస్తున్నారు సార్. ఏ ఏరియా నుంచి సార్? మూలపాడు క్లయింట్ సార్ గారు వెయిట్ చేస్తున్నారు, మన ఫాలోవర్ అంట. అక్కడితో మనం క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్.